నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచాలి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఏప్రిల్ నెలలో జరిగిన 68 దొంగతనాల కేసుల్లో 37 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నాం. నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జాయింట్ సిపి ఫకీరప్ప. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి పోస్టల్ బ్యాలెట్టే నిదర్శనం. కూటమి గెలుస్తుందన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమం ఏయూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకునే ఉద్యోగులు సుమారు 18,500 మంది ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జిల్లా ఎన్నికలకు సంబంధించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఏర్పాటు చేశారు? మనం ఇప్పుడు ఏయూ హై స్కూల్లో ఉన్నామండి. ఇక్కడ మనకు సుమారుగా 18,500 మంది ఎంప్లాయీస్ తాలూకా ఓటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జిల్లాలో ఓటు హక్కున్న వాళ్ళకి వాళ్ళు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజు మనకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇతర జిల్లాలో ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకు డివైడ్ చేసి పెట్టాము. బయట మీకు రిసెప్షన్ సెంటర్లు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. ఎవరు కన్ఫ్యూజన్ లేకుండా వస్తే అక్కడ హెల్ప్ డెస్క్ రాగానే వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళాలి, వాళ్ళ సీరియల్ నెంబర్ ఏంటి కూడా మీకు ఆ విధంగా మీకు సహాయం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటరు, బేసిక్ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సో అలాగే ట్రైనింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా బస్సులు ఏర్పాటు చేశాం. సో ఇక్కడికి వచ్చేసి ఓటేసి మళ్ళీ కావాలంటే బ్యాక్ వెళ్ళేదాన్ని కూడా ఏర్పాటు చేశాం. 13వ తారీఖుని వాటర్ అవేర్నెస్ సంబంధించిన ఒక పిలుపు అందరూ ఓట్లు మనకు లాస్ట్ టైం మనకు 66% ఓటు నమోదైంది. ఈసారి కనీసం 80% తగ్గకుండా ఓటు వేయించాలనేది కర్తవ్యంగా పెట్టుకున్నాం. దానికి సంబంధించి స్వీప్ యాక్టివిటీస్ చేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసాం. చాలామంది యూత్ఫుల్ ఓటర్స్ని మనం ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అలాగే చాలా మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతామని మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఆ రోజు హాలిడే కూడా ఉంది. కంపెనీలు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అందరూ కూడా హాలిడే వాడుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జనరల్గా ఎన్నికల సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు? మనకు సమస్యాత్మక ప్రాంతాలు ఏం లేవండి. కేవలం 502 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 502 క్రిటికల్ స్టేషన్లో కూడా మనకు వెబ్ కాస్టింగ్ కానీ, మైక్రో అబ్జర్వర్స్, అలాగే వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది జిల్లాలో ఈ నెల 13వ తేదీన ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టిబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి. విశాఖ జిల్లాలో ఏప్రిల్ నెలలో 68 చోరీలు జరిగాయని జాయింట్ సిపి ఫకీరప్ప వెల్లడించారు. 49 కేసులు ఛేదించి 37 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఈ కేసులో 53 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయన్నారు. వీటిలో 37 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 49 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిలో డెకాయిట్లు, రాబరీ, హౌస్ బ్రేకింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. దొంగతనం కేసులో 20 వరకు ఉన్నాయన్నారు. ప్రజలు నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 969 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి, 7.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ తదితరులు పాల్గొన్నారు. మనం గత 3 నెలల నుంచి మీ ప్రెస్ ముందు చెప్తూ వస్తున్నాము. ఫిబ్రవరి నెల నుంచి మొదలుపెట్టినాము. సో ఫిబ్రవరి నెల రికవరీ మేళ మార్చిలో చేశాము, మార్చ్ ఫస్ట్ వీక్లో. దెన్ మార్చ్ది ఏప్రిల్లో. సో ఏప్రిల్ మంత్. సో ఇంకా మీదట ప్రతి నెల మొదటి వారంలో ఆ నెల జరిగిన నేరాలు, దానికి సంబంధించిన ఛేదనలు, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ రికవరీ, ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ రికవరీ మేళా భాగంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ చూపిస్తున్నాం. ఇక్కడ స్కైపే కాల్లో బాధితులు ఎట్లా లైన్లో ఉంటారు కదా, అప్పుడే ఆ లైన్లో ఇలాంటి ఒక సిబిఐ లెటర్, మీ పేరు మీద సిబిఐ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది అని ఇలాంటి ఒక ఫేక్ సిబిఐ దర్యాప్తు బృందం వాళ్ళు తయారు చేసినంత ఒక లెటర్ని
బాధితులు చూపిస్తారు. ఇది రియల్ క్రైమ్లో జరిగింది లెటర్ మేము తీసుకున్నాం. ఇక్కడ సిటీలోనే ఒక బాధితులకి ఇలాంటి ఒక లెటర్ పంపించి ఇది సిబిఐ నుంచి వచ్చిందని చెప్పి ఒక బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ యొక్క కాపీ మీకు చూపిస్తాం. దిస్ ఇస్ రియల్ లెటర్. ఇది కూడా మీకు ఏదో టెలిగ్రామ్ ముఖ్యనా లేదా వాట్సాప్ ముఖ్యనా మీకు ఒక సందేశం వస్తుంది. మీరు ఇంటి నుంచే పని చేసి రోజుకి 2,000-3,000 సంపాదించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పర్ డే 3,000 to 4,000 అర్న్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక చిరు సందేశం వస్తుంది. దాంట్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు. ఏమంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ని లైక్ చేయడము, కొన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడము, కొన్ని స్టార్ హోటల్స్కి రేటింగ్ ఇవ్వడము గూగుల్కి వెళ్ళిపోయి. సో ఇలాంటి చిన్న టాస్క్తో మొదలయ్యి మీరు ఈరోజు ఒక 10 యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తే, ఒక 5 స్టార్ హోటల్స్కి ర్యాంకింగ్ ఇస్తే రోజుకి మీకు సాయంత్రం వెంటనే ఒక 150-200 రూపీస్ మీకు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమైందనడానికి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ నిదర్శనమని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. ఏయూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరును పరిశీలించారు. 100% ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తూ వస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి పోస్టల్ బ్యాలెట్టే శ్రీకారం చుడుతుందంటున్న ఎంపీ అభ్యర్థి శ్రీభరత్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి భరత్ ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ పరిశీలించడం జరిగింది. మరి ఎట్లా ఉంది? ప్రభుత్వ అధికారులు ఈ 5 సంవత్సరాల్లో చాలా విసిగెత్తిపోయి ఉన్నారండి. మామూలుగా సమస్యలు ఏంటి అంటే జీతం అవనివ్వండి, పోస్టింగ్ అవనివ్వండి, డ్యూటీ అవనివ్వండి, వీటి మీద ఉంటాయి. ఇవాళ అదనంగా చాలా పెద్ద సమస్య ఏంటంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా వీళ్ళు కోల్పోయారు. ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నా సరే బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఒక మీటింగ్ లేదు, దాంట్లో ఒక నెగోషియేషన్ లేదు. ప్రొటెస్ట్ చేయాలంటే ప్రొటెస్ట్ని కూడా అణిచివేస్తున్నారు. ఒక సామాన్యుడికి లేకపోతే మన రాజ్యాంగంలో ప్రతి సిటిజన్కి ప్రొవైడ్ చేసే హక్కు ఇవాళ గవర్నమెంట్ అధికారి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ బాధ, కోపం అంతా వాళ్ళు ఇవాళ ఓటింగ్లో చూపిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎక్కడికి వెళ్ళిన రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. ఇది జరగబోయే జనరల్ ఎలక్షన్స్కి ఒక చాలా స్ట్రాంగ్ ఇండికేషన్. సో ఎదురు చూస్తున్నామండి. విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ప్రభావం దీని మీద జనరల్ ఎలక్షన్ పడుతుంది. డెఫినెట్గా పడుతుంది. అదే అంటున్నాను కదండి. మామూలుగా ఎలక్షన్స్ బలంగా ఒక సైడ్ తీసుకుంటే గవర్నమెంట్సే మారిపోయినాయి. ఇవాళ కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎంత మనకి జనరల్ ఎలక్షన్ మీద దీని ప్రభావం ఎంత గట్టిగా ఉండబోతుంది? ఓటింగ్ గురించి కాదండి, ఓటింగ్ నెంబర్స్ తక్కువ, కానీ ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది అనేది. వాళ్ళ ఫీలింగ్ అంత బలంగా 90%, 95% వన్ సైడెడ్గా వేసేస్తున్నారు. ఆ మిగతా 5-10% కూడా అనేక కారణాల వల్ల, బంధుత్వాల వల్ల, దేని మీద తప్ప ప్రభుత్వం మీద ఇష్టంతో అయితే ఓటేయట్లే. అక్కడ అభ్యర్థుల్ని గెలిపించాలని ఎంతో కొంత ఆ ఇష్టంతో అయి ఉండొచ్చు తప్ప ప్రభుత్వం కోసం అయితే 100% అందరూ ఇవాళ వాళ్ళని ఓడించడానికి, కూటమిని గెలిపించడానికి ఓటేస్తున్నారని నేను భావిస్తున్నాను. లోపలికి వెళ్ళారు కదా, పరిశీలించారు, ఎట్లా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు 5 నియోజకవర్గాలు కవర్ చేశాము. 5లో ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ. ఇదే విశాఖ పార్లమెంటులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అందరూ ఎంప్లాయీసే కాబట్టి దాని ప్రభావం జనరల్ ఎలక్షన్ మీద కూడా ఇండికేషన్ ఉంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టిబాబు, ఎస్టీవీ న్యూస్, వైజాగ్ నుంచి. అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాలైన కొత్తవలస, చింతలపాడులో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. సాంప్రదాయ గిరిజన వాయిద్యాలు, దింస నృత్యాలతో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి ఆమె దింస నృత్యం చేశారు. గ్రామాల్లో ఉన్న యువ ఓటర్లను కలిసి తనకు విజయాన్ని చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడారు. దేశానికి గుండె చప్పుడు ప్రధాని మోడీ అని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన దేశ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రచారంలోని భాగంగా మన ఆంధ్రప్రదేశ్కు విచ్చేస్తున్న మన భారతదేశ గుండె చప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 6, 8వ తారీఖున ఘన స్వాగతం పలకాలని, అలాగే వారి సభలు విజయవంతం చేయాలని, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులందరినీ గెలిపించడానికి వస్తున్న మన ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా కలిసి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీ కొత్తపల్లి గీత. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏయూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సుమారు 18,500 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
విశాఖ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏయులోని తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 5న పీఓలు, ఏపీఓలకు, 6వ తేదీన ఓపీఓలకు తెలుగు మీడియం పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులందరూ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాల మొదటి అంతస్తులో ఓటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తయిన ఉద్యోగులకు ఆదివారం నుంచే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ తరగతులు కొనసాగుతున్న క్రమంలోనే వారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చెప్పారు. ఉద్యోగులను శిక్షణ శిబిరాల నుంచి ఫెసిలిటేషన్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అధికారులు, సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జేసీ సూచించారు. ఇవాళ విశాఖపట్నం జిల్లా సంబంధించి ఆల్ 7 కాన్స్టిట్యున్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇవాళ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి ఇవాళ ట్రైనింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ట్రైనింగ్లో మధ్యలో ఇక్కడ వచ్చి బస్సెస్ కూడా అక్కడ నుంచి పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారు. మార్నింగ్ నుంచి చాలా ఉత్సాహంతో అందరూ వచ్చి ఓటు వేయడం జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఓటర్ ఉంటారో వాళ్ళ కోసం కూడా బేసిక్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. టెంట్స్ కానీ, వాటర్ కానీ, మెడికల్ క్యాంప్ ఇలాంటి అన్ని బేసిక్ ఫెసిలిటీ కూడా అందరికీ ఇచ్చాము. వాళ్ళకి ఎక్కువ క్యూ రాకుండా త్వరగా అయిపోవాలి కాబట్టి కౌంటర్ కూడా పెంచడం జరిగింది. దీంతోపాటు అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏమైనా వేరే జిల్లాలో వాళ్ళ ఓటు ఉంటే వాళ్ళ కోసం ఆ జిల్లా వెళ్లకుండా ఇక్కడే వాళ్ళకి ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఆల్ 26 జిల్లాలో సంబంధించి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా ఓట్ ఇక్కడే వాళ్ళు వేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గేట్ దగ్గరనే హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళ ఓట్ ఎక్కడ ఉంది, ఏ కౌంటర్కి వెళ్ళాలి ఇవన్నీ గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ చాలా బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ 4 days కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఏదైతే డ్రైవర్స్ ఉంటారో, వీడియోగ్రాఫర్స్ ఉంటారు, దాంతోపాటు ఆర్టీసీ బస్ డ్రైవర్ వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 2500 వరకు ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. దీంతోపాటు అదర్ జిల్లాలో పనిచేసిన వాళ్ళు కానీ ఓట్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు దాదాపు 800 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు, సిబ్బందితో ఏయూ హైస్కూల్ కోలాహలంగా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థులను మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ పరిశీలనకు అనుమతించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్మబద్ధంగా పాలన సాగడమే తిరుమల శ్రీవారి అభీష్టమని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రార్థిస్తూ ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభీష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. విశాఖ బీచ్ రోడ్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ ఆయన సతీమణి తేజస్వినులు సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరు వ్యాపారులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం బీచ్లో వాలీబాల్ ఆడి సందడి చేశారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించారు. పాండురంగాపురంలో నివాసముంటున్న శ్రీభరత్ బీచ్ రోడ్లో వాకింగ్ చేసే వారితో మమేకమయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణి తేజస్విని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాకర్స్తో మాట్లాడుతూనే చిరు వ్యాపారులకు కరపత్రాలు అందజేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీచ్ రోడ్లో దివ్యాంగులను కూడా కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం బీచ్లో వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు.
ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని శ్రీభరత్ అన్నారు. తాము కరపత్రం ఇస్తుంటే అవసరం లేదని, తమకే ఓటేస్తామంటూ ప్రజలే చెబుతున్నారని తెలిపారు. కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. జరిగింది ఇవాళ ఏంటో చాలా బాగుంది, గాలి ఆడుతుంది అండ్ ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపులో వాలీబాల్ కూడా ఆడబోతున్నాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. చాలామంది వాళ్ళే వచ్చి ప్యాంప్లెట్ అవసరం లేదు మీకే ఓటేస్తాం అంటున్నారు. సంతోషంగా ఉంది, ఎదురు చూస్తున్నాం ఎలక్షన్స్ కోసం. థ్యాంక్ యూ. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ శ్రీభరత్ ముందుకు సాగుతున్నారు. ఆదివారం చర్చిలకు వెళ్లి పాస్టర్ల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అవాతాతల నోటికాడ ముద్దను టీడీపీ అధినేత చంద్రబాబు కాలితో తన్నారని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విమర్శించారు. జీవీఎంసీ 5వ వార్డులో భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ముంగిటకు సంక్షేమ పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కి దక్కుతుందని బొత్స ఝాన్సీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసి చూపించామన్నారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు అంతకంటే ఎక్కువ హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వైసీపీతోనే సాధ్యమని భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలంటే ముఖ్యమంత్రిగా జగన్ రావాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. చూడలేదు, పార్టీ చూడలేదు. అలాగే నియోజకవర్గం మొత్తం 200 కోట్లు ఖర్చు పెట్టాం మామూలుగా. మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా 1,25 లక్షల కుటుంబాలకి 2,70,000 కోట్లు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఏకపక్షంగా ఓటు నిర్ణయించుకున్నారు. సో రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ ద్వారా భీమిలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఎమ్మెల్యేగా నాకు. ఆవిడదేమో నెంబర్ 1 సీరియల్, నాది నెంబర్ 4 బ్యాలెట్ పేపర్ మీద. కాబట్టి 2 కూడా దాని గుర్తున్నది వేసి ఆశీర్వదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా 5 సంవత్సరాల నుంచి నిత్య ప్రజల్లోనే ఉన్నాం. కరోనా టైంలో కూడా విశేషమైన సేవలు అందించాం. మరి 2 సంవత్సరాలు గడప గడపకి తిరిగాం. రోజుకి 8 గంటల ప్రజల మధ్యన ఉండి 125 సచివాలయం తిరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే 175 నియోజకవర్గాలు నేనే. అందుకే టాప్ 10లో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి సర్వేలో కూడా. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ భీమిలి సీట్ని సారగా బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే 3వసారి ముచ్చటగా భీమిలి నియోజకవర్గ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. అంటే ఖచ్చితంగా ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి, దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని వారు కూడా చెప్పడం, మేము కూడా వాటి గురించి తెలియజేయడం, ఈ రోజు ప్రజలకు ఏం చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఈ రోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే. ఈ రోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని పుట్టదాఖలు చేసిన దాన్ని సూపర్ 6 కానీ షణ్ముఖ వ్యూహం కానీ ఏవి తీసుకొచ్చినా ప్రజల్ని మభ్యపెట్టడానికే కానీ ఆ వార్తల్లో తీసుకురావని ప్రజలే ఈ రోజు తెలుసుకున్న పరిస్థితులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి, అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బిలి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావనలు తీసుకొచ్చిన నేను ఈ రోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించమని ఇచ్చాను. తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతాన్ని పెంచాలి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. ఏప్రిల్ నెలలో జరిగిన 68 దొంగతనాల కేసుల్లో 37 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నాం. నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జాయింట్ సిపి ఫకీరప్ప. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి పోస్టల్ బ్యాలెట్టే నిదర్శనం. కూటమి గెలుస్తుందన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.